చేయాల్సి వస్తుంది. అయితే ఆ మార్గంలో ఎలా వెళ్తున్నాం? అందుకే ఒక భక్తుడు నిజంగా అన్న జ్ఞాపకం చేసాడు అక్కడ ప్రత్యేకుడులో ఏమనంటే, ఒక వ్యక్తి తాను పని చేసేటప్పుడు 3 విషయాలు ఆలోచన చేయాలంట. జాగ్రత్తగండి. ఇది అందరికీ మనకు అవసరమైన చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి విన్నారా? పిల్లలు కూడా వినండమ్మా. ఒక వ్యక్తి యొక్క పని చేసేటప్పుడు 3 విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకటేంటంటే, నీవు చేస్తున్న పని నీ ఆత్మీయ జీవితానికి క్షేమం, మేలు కలుగుతుందా లేదా? అర్థమైందా? ఒకటి, నీవు చేసే పని నీ ఆత్మీయ స్థితికి, నీ ఆత్మీయ జీవితానికి మేలు, క్షేమం కలుగుతుందా లేదా? రెండోది, నువ్వు చేసే పని నువ్వు వెళ్తున్న సంఘానికి ఆత్మీయ క్షేమం, ఆత్మీయ అభివృద్ధి, క్షేమం ఉందా లేదా? నువ్వు వెళ్తున్న క్షేమంగా ఉందా లేదా? ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారా? ఆత్మీయ క్షీణత ఉన్నారా? మూడోది, నువ్వు చేస్తున్న పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? ఈ 3 ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఒక పని చేసేటప్పుడు ఈ మూడింటిని పరిశీలన చేసుకోవాలి. ఈ మూడిట్లో కరెక్ట్గా ఉన్నాయంటే ఇంకా ఎవరు ఏమనుకున్నా పని లేదు మనం. అర్థమవుతుందండి? ఇంకెవ్వరు ఏమనుకున్నా మనం పని లేదు. ఎందుకు తెలుసా? ఒకటి, నీకు ఆత్మీయ క్షేమం ఉంది. రెండోది, నువ్వు వెళ్తున్న స్థలానికి క్షేమము, మేలు కలుగుతుంది. మూడోది, దేవునికి మహిమ కలుగుతుంది. ఈ 3 ఉన్నప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాలని పని లేదని నేను ప్రత్యేక కొడుకులో అన్న ఎవరో గొప్ప ఆ దైవజనుడు ఎప్పుడో చెప్పింది, అది నేను జ్ఞాపకం చేసినాడు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మీయ క్షేమంగా ఉన్నాను లేదా? నేను మేలు పొందుతున్నాను లేదా? మనం వెళ్ళే స్థలానికి ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, ఒక ఆత్మీయ మేలు లేదు, హెచ్చరిక లేదు, ప్రార్థన లేదు, పరిచయం లేదు, దైవిక విధానం లేదు. ఇదిలా చాలా చోట్ల చూస్తే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు వాళ్ళకే తెలియదు. పోతున్నారు, వెళ్తున్నారు కదా. స్కూల్కి కూడా కొంతమంది వెళ్తారు, వస్తారు, ఆధార్ మాత్రం ఎంచుకుంటారు, మిగిలినన్ని అది వేరే ఏముండవు తర్వాత. అలా కాదు మన క్రైస్తవ జీవితం అంటే. మనం వెళ్తున్న చోట ఆత్మీయంగా ఏమైనా క్షేమం పొందుతున్నామా? ఆత్మీయంగా మేలు పొందుతున్నామా? ఏదో పొయ్యాను వచ్చాను గుడ్డెది చేలో పడేది కాదు మన ఆత్మీయ జీవితం. రెండవది, అక్కడ సంగమం, ఆత్మీయ క్షేమం ఉందా ఆత్మీయంగా? మూడవది, దేవునికి మహిమ కలుగుతుందా లేదా ఆ ప్రాంతం, ఆ చేసే పని కానీ అలాగా. ఈ 3 ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూడండి, అందుకే మన పరిస్థితులు కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నా ప్రభుత్వం మనం నడుస్తాం. ప్రభుత్వం 300 సంవత్సరాలు నడుస్తుంటే హానోక్ గారికి ఆయనకి ఏ కష్టం రాలేదంటారా? చెప్పండి, ఏ కష్టం రాలేదా? ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయో, ఎన్ని పరిస్థితులు వచ్చి ఉంటాయో. నోవాహు గారు ఆయన దేవుని కొరకు జీవించిన దేవునితో నడుస్తున్నప్పుడు ఆయనకి ఎన్ని కష్టాలు రాలా? ఆయనకి ఎన్ని నిందలు రాలా? ఆయనకి ఎన్ని అవమానాలు రాలా? కొంచెం ముందుకు జరగడమా, ముందుకు రండి. కొంచెం ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు గుండా నోవాహు వెళ్ళాడు. అయినా దేవునితో నడవడం మాత్రం ఏం చేయాలి చెప్పండి? మానలేదు. అది గుడ్, మంచిదండి, వెరీ గుడ్. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు వచ్చే పరిస్థితుల్లో మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవునితో నడవటం మానుకోకూడదు. నడవటం మానుకున్నామా మనం మేలు పొందలేము, మనం చివరి యాత్ర ముగించలేము, దేవుని గమ్యస్థానం చేరుకోలేము, మోక్షం చేరలేము. అందుకే మనము హానోకు చివరి వరకు దేవునితో నడిచాడు. దేవుడు అతను కొనిపోయినాడు. నోవాహు కూడా చివరి వరకు దేవునితో నడిచాడు. అబ్రహాము కూడా చివరి వరకు, వృద్ధాప్యం వరకు, ఎబ్రి 11 అధ్యాయంలో వృద్ధాప్యం వరకు, తన జీవిత మరణం వరకు దేవునితో అబ్రహాము నడిచాడు.